గచ్చిబౌలిలో సంచలనం రేపిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. యజమాని నమ్మకాన్ని సొమ్ము చేసుకుని కిలో బంగారం వజ్రాలతో ఉడాయించిన నేపాలీ దంపతులను ఎట్టకేళ్లకు అదుపులో తీసుకున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని సైబరాబాద్ పోలీసులు విఫలం చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో నేపాల్ సరిహద్దులో నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతం వారిని హైదరాబాద్ కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసించే ఓ వ్యాపారి ఇంట్లో ఈ భారీ చోరీ జరిగింది. కేవలం నెల క్రితమే నేపాల్ కు చెందిన భార్యాభర్తలను ఆయన ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఇటీవల వ్యాపారి తన కుటుంబంతో ముంబై వెళ్లారు. ఇదే సరైన సమయం భావించిన ఆ జంట ఇంట్లో ఉన్న సుమారు కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను దోచుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులు నేపాల్ పారిపోతున్నట్లు గుర్తించి ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్రమత్తం చేశారు. సరిహద్దు వద్ద పక్కా నిఘా పెట్టి దేశం దాటడానికి ముందే వారిని అరెస్ట్ చేశారు. నిందితులను హైదరాబాద్ కు తీసుకొచ్చి విచారించిన తర్వాత చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు, సొత్తు రికవరీపై స్పష్టత వస్తుంది. గచ్చిబౌలిలో భారీ చోరీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, దీనిపైన అప్డేట్స్ ఏంటి? అసలు వాళ్ళు దొరికారా? ఎలాంటి ఆధారాలు ఇంకా పోలీసులు సేకరించారు వారి నుంచి? సంగీత గచ్చిబౌలిలో సంచలనం రేపింది భారీ దొంగతనం చేసి మనం ఇటీవల చూస్తున్నాం. చాలా కేసులు జరుగుతున్నాయి. గడిచిన నెలలోనే 4-5 సంఘటనలు జరిగాయి. అంతకంటే ముందు కూడా, అంటే ఒక 10ల సంఖ్యలో ఈ 2 నెలల్లో 10ల సంఖ్యలో ఈ సంఘటన జరుగుతున్నాయి. ఇంకా బయటికి రాని సంఘటనలు చాలా ఉన్నాయి. ఇవి కేవలం బయటకు వచ్చినవే. సో ఈ గచ్చిబౌలిలో ఈ యొక్క విల్లాలో జరిగింది కూడా, హిల్ రిడ్జ్ విల్లాలో జరిగిన ఈ యొక్క సంఘటన పోలీసులు వెంటనే ప్రవేశం చేశారు. వివిధ బృందాలుగా విడిపోయి, ఎందుకంటే ఆల్రెడీ నేపాల్ గ్యాంగ్ ఇవన్నీ చేస్తా ఉన్నాయి కాబట్టి పోలీసులు ఆల్రెడీ ఒక కన్ను వేశారు ఎక్కడెక్కడ నేపాల్ వాళ్ళు ఉంటున్నారు. ఆల్రెడీ అలర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. యజమానులకు ఎవరినైనా నేపాలీ వాళ్ళను పెట్టుకునే ముందు జాగ్రత్తగా చూడాలి అన్న కూడా ఈ దంపతులు వీళ్ళు ఒక నెల క్రితమే వీళ్ళు జాయిన్ అయ్యారు. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇవన్నీ తెలుసుకోకుండా పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తం మీద ఈ కేసు సంబంధించిన పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఆ తర్వాత ట్రైన్స్ ఎక్కడెక్కడైతే ఎక్కువగా ట్రైన్స్ లో ప్రయాణం చేస్తారు. ఆల్రెడీ గతంలో కేసులు కూడా దొంగతనం చేసిన వెంటనే ఆటోలో కానీ ఏదైనా ఓలా ఊబర్ బుక్ చేసుకొని వీళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్లా వెళ్ళి వారి యొక్క దేశాలకు లేదా వారి రాష్ట్రాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆల్రెడీ అనుభవం ఉన్న పోలీసులు వెంటనే ఆ ట్రైన్ సంబంధించిన అవన్నీ చెక్ చేసి రైల్వే పోలీస్ అలర్ట్ చేసి ఆ తర్వాత యూపీలో దొరికారు వీళ్ళు. మొత్తం మీద యూపీలో వీళ్ళు దొరికినట్టుగా తెలిసింది. పోలీసులు చాలా వెంటనే క్విక్ రెస్పాండ్ అయ్యారు. అందుకే వీళ్ళు దొరికారు. వాళ్ళను తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత టెక్నికల్ ఆధారాలు, సిసి కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత గేట్ దగ్గర వాళ్ళ ఇంట పక్కింటి వాళ్ళది ఆ యొక్క విల్లాలో ఏవైతే ఉన్నాయో సిసి కెమెరాలన్నీ, తర్వాత వేలిముద్రలు, ఇవన్నీ కూడా క్లూస్ టీమ్ అంతా కూడా టెక్నికల్ గా అన్ని ఎవిడెన్స్ సంపాదించున్నారు. సో మొత్తం మీద అయితే చాలా పెద్ద ఎత్తున విలువైన వజ్రాలు, ఆభరణాలు కూడా వీళ్ళు దోచుకొని వెళ్ళారు. సో ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారా? ఇంకా వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? పోలీసులు ఆ వేలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? వరుస సంఘటనలు చూస్తే పోలీసులు కూడా వాళ్ళు డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది నేపాల్ గ్యాంగ్ చేస్తున్న సందర్భంలో వీళ్ళందరికీ ఒక మూట ఉన్నట్టుగా పోలీసులు అనుమాన పడుతున్నారు. ఒక రింగ్ మాస్టర్, ఒక మాఫియా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా వీళ్ళు చేస్తున్నట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే నేపాలీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కొంతమంది లీడర్స్ గా ఉండి వీళ్ళను కోఆర్డినేట్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు, ఎందుకంటే మన ఐపీఎస్ భార్య చనిపోయింది ఇక్కడ, మన ఐజీ భార్య. సో ఆ తర్వాత మనకి ఈసైల్ ఎక్స్ప్రెస్ అమ్మాయి కూడా ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు కూడా నేపాలీ, ఇక్కడ నేపాలీ, ఇంకో దగ్గర, ఇవన్నీ నేపాలీ గ్యాంగ్. అంటే సో నేపాలీ వాళ్ళే ఎగ్జాక్ట్లీగా ఒక పెద్ద క్రైమ్ కు, అంటే దొంగతనాలకు భారీ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని వెనుక ఎవరున్నారు, సూత్రధారులు అనే దాని మీద పోలీసులు చాలా జాగ్రత్తగా విచారణ చేస్తున్నారు. ఎవరైతే పట్టుబడ్డారో ఆ పట్టుబడ్డ వాళ్ళు కూడా లోతుగా ఎంక్వైరీ చేస్తే, దర్యాప్తు చేస్తే దీన్ని అసలు ఎవరైనా వెనుకుని నడిపిస్తున్నారా లేకపోతే సింగిల్ గా దోపిడీ చేస్తున్నారా అనే దాని మీద పోలీసులు డౌట్ పడి ఈ అనుమానితులందరూ కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళందరినీ అయితే ఒక మూట అయితే ఆర్గనైజ్ చేస్తున్నాడైతే ప్రాథమికంగా ఒక అనుమానానికి వచ్చారు. నిజంగా వీళ్ళు మరి అలా చేస్తున్నారు లేకపోతే ఇండివిజువల్ గా వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తొందరగా పని దొరుకుతుంది.
తొందరగా ఎస్కేప్ కావచ్చు. వృద్ధ దంపతులు, ఆ పిల్లలు ఎవరు ఉండరు, అంటే ఒంటరిగా ఉన్న భార్య భర్తల వృద్ధులను టార్గెట్ గా చూసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు ఉంటున్నారో వాళ్ళ దగ్గర ఇవి జరుగుతున్నాయి. అంటే ఇదంతా కూడా పథకం ప్రకారంగా చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో ఆ పోలీసులు కూడా, సిటీ పోలీసులు అందరూ కూడా ఈ యొక్క కమిషనర్ పరిధిలో ఉన్న 3 కమిషనర్ పరిధిలో ఉన్న పోలీసులు కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన విభాగం కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంగీత, థ్యాంక్ యూ రాజ్ కుమార్.